దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీకు ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవునిని గణపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ చక్కని తరుణాన్ని బట్టి ప్రభువుకి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. దయచేసి ఆదివారము ఆరాధన మరి కొంచెం త్వరగా ప్రారంభించుతూ ఉన్నాము. కొందరు వ్యక్తులు మరి కొంచెం అనుకూలంగా లేనటువంటి కారణాన కూర్చోండి అయ్యా, కూర్చోండి, ప్రార్థన చేద్దరిగండి, కూర్చోండి. ప్రియులారా, మరి ఆ దేవుని సన్నిధానములో ప్రభువుని స్తుతించటానికి, దేవుణ్ణి గణపరచటానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ తరుణంలో ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆరాధన సమయాన్ని కొంచెం మార్దామని 9 గంటల నుంచి మరి 10 గంటల వరకు మరి పాటలు ఆరాధన ఈ క్రమము, తిరిగి 11 గంటల వరకు కొంచెం ఒక అర్ధగంట సమయాన్ని మనం పొడిగించుకోవడానికి ఆలోచన చేస్తూ ఉన్నాను. దేవుని దయ వల్ల మరి ఇంతవరకు మన సహవాస బిడ్డల అందరూ ప్రభుని స్తుతించటానికి ప్రభు చక్కని తరుణాన్ని అవకాశం ఇచ్చారు. మరి ఈ విషయాన్ని గమనించండి. కొంచెం ఉదయకాలం మందు వృద్ధాప్యాల్లో ఉన్నటువంటి కారణాన ఈరోజు నా మనసులో అనిపించింది కొంచెం ఒక అర్ధగంట సమయాన్ని పొడిగించి 9 గంటల నుంచి 10 గంటల వరకు పాటలు ఆరాధన కార్యక్రమం, 11 గంటల వరకు వర్తమానం, తిరిగి ఏదైనా కానీ 11 గంటలకి ముగించాలనేటువంటి తలంపు వస్తూ ఉన్నది. మీరు కొంచెం ఆలోచన చేయండి. దాని విషయంలో మనం ఆచరించడానికి ప్రభు సహాయం చేయను గాక. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాము. మరొకసారి చిన్న ప్రార్థన, మన హృదయాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ మహాదయను బట్టి, మీ కృపను బట్టి మీరు మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచారు. తిరిగి సమయంలో ప్రత్యేకంగా ప్రభా, మీరు మా తండ్రి పాటల ద్వారా మీ నామం మహింపరచబడింది. మా హృదయాల్లో, మా స్వరాలతో, మా కరములతో మిమ్మల్ని స్తుతించాము. కొద్ది నిమిషాలు ప్రభా మరి మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉన్నాము. నాతో, మాతో, అందరితో మాట్లాడండి నాయన. మీ శక్తితో మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మతో మమ్మల్ని మీరు బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం అనేక సార్లు చదివి ధ్యానించి, ప్రియులారా, మరి ఈ మాటలు మన హృదయాల్లో నిలిచి ఉన్నటువంటి మాటలు అయినప్పటికీ మరొకసారి దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా మనం చదివినట్లయితే, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి, ఎక్కడంటండి? ఆయన సంచరిస్తూ యెరికో పట్టణములో ప్రవేశించి. యెరికో ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము యెరికోను గురించి. యెహోషువ గ్రంథములో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు 400 ప్రియులారా సంవత్సరాలు పైబడి ఐగుప్తులో ఉన్న తర్వాత వారు తిరిగి మరలా పాలు తేనెలు ప్రవహించేటువంటి కనానుకు వస్తూ ఉన్నటువంటి మార్గమధ్యములో యెరికో అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ప్రియులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే ఆ యెరికో ప్రియులారా మరి ఏ విధంగా దేవుని ప్రజలు దానిని జయించి ఉన్నారో మనం చూడవచ్చు. 2వ అధ్యాయములో యెహోషువ గ్రంథం ప్రారంభ వచనాల నుండి మనం చదివినట్లయితే
నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుష్యులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. ప్రియులారా, ఎరికో ముఖ్యంగా వేగు చూడటానికి యెహోషువ ఇద్దరిని పంపించాడు. వారు వెళ్ళినప్పుడు ప్రియులారా, మరి అక్కడ ఏం జరిగిందనేటువంటి విషయాన్ని మనకు తెలుసు. రహాబు అనేటువంటి ఓ స్త్రీ వద్దకు వారు వెళ్ళారు. ప్రియులారా, అక్కడ యోగు చూసి వారు తిరిగి వచ్చి యెహోషువకు సమాచారాన్ని పంచారు. 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునో వెలుపలికి పోకుండానో లోపలికి రాకుండానో యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఆ మార్గంలో వెళ్తామని చెప్తే ప్రియులారా, వారు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. దేవుడు యెహోషువ ద్వారాగా ప్రియులారా ఆ పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితిని అంతటినీ కూడా ప్రియులారా మరి కనుక్కొని రావటం జరుగుతూ ఉన్నది. ప్రియులారా, 25వ వచనంలోకి వచ్చేటప్పటికల్లా, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ఠుడు చచ్చును. ప్రియులారా, యెరికో యొక్క ఆ పట్టణమును దేవుడు ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలకు అది కూల్చటానికి, దానిని పడదోయటానికి, దానిని పట్టుకునటానికి దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సంచరించుచు ప్రియులారా యెరికోలోనికి వచ్చినట్లుగా ఇక్కడ లూకాసు వార్తలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. యెరికోను గురించి మనము పరిశీలన చేసినట్లయితే అది ప్రియులారా ఏమాత్రమును కూడా ప్రియులారా వారు భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వారు ఉన్నటువంటి దినాల్లో, యెహోషువ దినాల్లో దాని యొక్క ప్రాకారములు ఏ విధంగా దేవుడు కూల్చింపచేశాడు, ఏ విధంగా దానిని ప్రియులారా మరి పాడుగా లేక ప్రియులారా దాని శపితమైనటువంటి దానిగా ఆ యెరికోను దేవుడు ఆ ప్రాంతమును ప్రియులారా ఏ విధంగా క్రోలదోసి ఆ ప్రాకారములను పడదోశాడో దేవుని వాక్య భాగములో మనం చూడవచ్చు. ప్రియులారా, తిరిగి దానిని ఎవరు కూడా దానిని నిర్మాణం చేయకూడదు అనేటువంటి విషయాన్ని యెరికోను గురించి దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉంటాం. మొదటి రాజుల గ్రంథంలోకి వచ్చేటప్పటికల్లా 16వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే, అతని దినములలో ఏమండి దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము, తిరిగి ఒక రాజు ప్రియులారా ఆ యొక్క యెరికోను కట్టాలనేటువంటి ఆలోచన ప్రియులారా అతనికి వచ్చింది. చూడండి 16వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్లయితే, అతని దినములలో మొదటి రాజుల గ్రంథం అండి, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనములో, అతని దినములలో బేతేలీయుడైన హివియేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. దాని గౌనులను నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠ పుత్రుడు చనిపోయాను. ఇది నేను కుమారుడిని యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం,
ఎరుకో విషయమై దేవుడు ఏ విధంగా దానిని శాపగ్రస్తమైనటువంటిదిగా, శపితమైనటువంటిదిగా తిరిగి దానిని ఎవ్వరు కూడా బాగు చేయనటువంటి విధంగా దేవుడు దాన్ని శపించినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, 2వ రాజుల గ్రంథంలోకి వచ్చేటప్పటికల్లా 2వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చదివినట్లయితే, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదివినట్లయితే, వారు ఎరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా, అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. అంతటా పట్టణపు వారు ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, ప్రియులారా, ఎరుకోను గురించి ఏలియా దినాల్లో, ఎలీషా దినాల్లో తిరిగి ప్రియులారా వారు ఆ పట్టణ ప్రాంతాల్లో వారు వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ప్రియులారా, ఎలీషాకు ఆ విషయాన్ని తెలియచేసినప్పుడు, ఎలీషాతో ఆ విషయాన్ని మాట్లాడినప్పుడు అక్కడ నీళ్లు కూడా ఏమీ లేవండి, మంచివిగా లేవు. తాగటానికి నీళ్లు కూడా మంచివిగా లేవు. అక్కడ ఆయన అన్నాడు, మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా, అతడు ఆ నీటి ఓట యొద్ద పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనిను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదయ్యున్నది. అంతగా మునుపు ప్రియులారా నిస్సారమైనవి, మనుషులు త్రాగటానికి పనికిరానటువంటి ప్రాంతం. కారణం ఏంటంటే శపితమైనటువంటి ప్రాంతంగా ప్రాంతం మారిపోయింది. ప్రియులారా, ఎరికో యొక్క కోట, ఎరికో యొక్క గోడలన్నీ కూడా కూల్చివేయబడినవి, శపితముగా చేయబడినటువంటివి. కానీ ప్రియులారా, దైవజనుడైనటువంటి దేవుని సేవకుడైనటువంటి ఎలీషా ప్రియులారా ప్రార్థన చేసి అక్కడ ఉప్పు వేసినప్పుడు ఆ నీటిని ప్రియులారా దేవుడు బాగు చేసినట్లుగా, ప్రయోజనకరముగా మార్చినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారి దినాల్లోకి వచ్చేటప్పటికల్లా ఏమండి ఆ ఎరికోను గురించి మనం చూస్తూ ఉన్నాము. ఆ ఎరికోలో ప్రియులారా ఏమండి ప్రభు సంచరించుచూ ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ ఎరుకో ప్రాంతం ఎవరికి ఇవ్వబడిందంటే యూదా వారికి ఇవ్వబడింది అన్నమాట. యూదా కుటుంబానికి ఇవ్వబడింది. ఎరుకో యొక్క ఆ భూభాగం అంతా కూడా వాళ్ళు పంచుకునే సమయానికల్లా యూదా ప్రియులారా ఆ యొక్క కుటుంబీకులకు ఆ ఎరుకో ప్రాంతం ఇవ్వబడింది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు దేవుని కోపానికి గురైనటువంటి ఆ ప్రాంతము, నిస్సారమైపోయినటువంటి ఆ ప్రాంతము, నిరుప్రయోగంగా ఉన్నటువంటి ఆ ప్రాంతము, త్రాగటానికి కూడా ఏమాత్రము ప్రియులారా ప్రయోజనకరంగా లేనటువంటి
ఆ నీటిని ప్రియులారా దేవుడు ప్రియులారా ఏ విధంగా వాటిని ఆశీర్వాదకరంగా చేశాడో ఈ అధ్యాయాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆ 2వ వచనంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 2వ వచనములో పరిశుద్ధ బైబిల్ గ్రంథం 2వ రాజుల గ్రంథములో 2వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే ఏలియా యెహోవా నన్ను బెతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బెతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా యొద్ద నుండి నీ పురుగును అరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదు అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును, మీరు ఊరుకొండడి అనెను. ప్రియులారా పిమ్మట ఎలీషా ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని కనుక వారు ఇద్దరు ఎరుకోకు ప్రయాణము చేసిరి. ప్రియులారా దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి దేవుని యొక్క ఎరికో ప్రాంతములో ప్రియులారా దేవుడు తిరిగి మరలా దాన్ని ఏ విధంగా చేశాడనేటువంటి విషయాన్ని మనం గుర్తించినట్లయితే అక్కడ ప్రియులారా ఆ శక్తిమైనటువంటి లేక నిర్ప్రయోగముగా ఉన్నటువంటి నిస్సారమైనటువంటి పరిస్థితులలో నుండి తిరిగి దాన్ని ప్రియులారా దానిలో ఉన్న ప్రజలను, దానిలో ఉన్నటువంటి వనరులను కూడా దేవుడు మార్చటానికి, ఆశీర్వాదించటానికి ఆయన పూనుకుని ఉన్నాడు. ఇదిగో దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఆయన ప్రియులారా సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి ఇక 2వ వచనములో మనం వచ్చినట్లయితే దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని కొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. 2వ వచనంలో మనం ఏం గమనించవచ్చు అంటే ఎరికోలో ఇప్పుడు ఎవరున్నారు అంటే ధనవంతుడైనటువంటి జక్కయ్య ఉన్నాడు. ఏమండి ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండేను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గలవాడు ఒకడున్నాడు. ఈయనెవరు అంటే ధనవంతుడు, ప్రియులారా సుంకపు గుత్తదారుడు, మంచి అధికారం కలిగినటువంటి వాడు, ధనవంతుడు అయి ఉన్నాడు. ప్రియులారా ధనవంతులను గురించి దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే అక్కడే అందుకు మునిపే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. 18వ అధ్యాయంలోనే 24వ వచనములో మనం చూసినట్లయితే ఏమండి యేసు అతనిని చూసి ఆశయ గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది వెచ్చములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. యేసు ప్రభువారు ప్రియులారా ధనవంతుల గురించి అంతకు మునిపే చెప్పారు. తిరిగి ప్రియులారా ఎరికోలోకి వచ్చేటప్పటికల్లా ఓ సుంకపు గుత్తదారుడు ధనవంతుడైనటువంటి వాడు ప్రభువును చూడగోరి ఆశించి ప్రియులారా ప్రభువుని
చూడాలనేటువంటి తపన, ఆశ తనలో కనబడుతూ ఉన్నది. ఈ యెరికోలో ప్రియులారా ఏమండి, మనం చూస్తున్నట్లయితే సుంకపు గుత్తదారుడు ధనవంతుడైనటువంటి వాడు ఈ జక్కరయ్య. ఎవరండి ఈయన? ధనవంతుడు. ధనవంతులు దేవుని రాజ్యములో ఏమండి ఎంత మాత్రమే కూడా ప్రవేశించలేరనేటువంటి విషయం ప్రియులారా అక్కడ ప్రస్తావించబడుతుంది. ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని చెప్పి దేవుని వాక్య భాగంలో మనము చూడగలుగుతూ ఉన్నాము. కానీ ధనవంతులు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాగలరు. అది దేవునికి సాధ్యం అన్నమాట. ఎవరికి సాధ్యమండి? దేవునికి సాధ్యము. అధికారము కలిగినటువంటి వారు, ఉద్యోగములు కలిగినటువంటి వారు, ధనము కలిగినటువంటి వారు దేవుని రాజ్యానికి ప్రియులారా వారు హక్కుదారులు కాగలుగుతారు అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ మనం చూడవచ్చు. ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథములో యెహోషాపాతును గురించి మనం చదివినప్పుడు ప్రియులారా యెహోషాపాతు ఎంత గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడు ప్రియులారా దేవుని వాక్య భాగములో మనం చూడవచ్చు. 17వ అధ్యాయములో 2వ దినవృత్తాంతముల గ్రంథములో 17వ అధ్యాయములో 5, 6 వచనాల్లో మనం చూసినట్లయితే, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను, యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచూ ఉండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయును మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు మనస్సును దృఢపరుచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. దేవుని పట్ల మంచి మనసు కలిగినటువంటి వాడు యెహోషాపాతు. దేవుడు ప్రియులారా చాలా ధనాన్ని యెహోషాపాతుకి ఇచ్చాడు. ఏమండి, యూదా వారందరూ కూడా పన్ను అతనికి చెల్లిస్తూ ఉన్నారు. ప్రియులారా చాలా ధనవంతుడు, అతన్నే దేవుడే స్థిరపరిచాడు. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్నిచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ధనవంతుడైనప్పటికీ కూడా అతని మనసు దేవునికి అర్పితం చేశాడు. నేటి దినాల్లో ప్రియులారా మనం చూస్తూ ఉన్నాము, పరిశుద్ధ వాక్య భాగములు ప్రియులారా యెరికోలో ఉన్నటువంటి ధనవంతుడైనటువంటి జక్కయ్య యేసు ఎవరో చూడగోరి యేసు క్రీస్తు ప్రభువుని స్వీకరించాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. ధనవంతుడైనప్పటికీ కూడా మనం చూస్తున్నాము, ప్రభువు సంచరించుచు యెరికోకు వెళ్ళారు. ఆ యెరికోని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఒకప్పుడు ప్రియులారా రాయి మీద రాయి లేకుండా దేవుడే దానిని కూల్చివేశాడు. యెరికో ప్రియులారా కోల్చబడింది. దాని యొక్క గోడలన్నీ కూడా ప్రియులారా శపితమైనటువంటిది, నిస్సారమైనటువంటిది, ఉపయోగకరం లేనటువంటిది. ఆ ప్రాంతాన్ని దేవుడు ప్రియులారా దైవజనుడైనటువంటి ఎలీషా ద్వారా దీన్ని తిరిగి సారవంతం చేశాడు, ఉపయోగకరంగా చేశాడు, అభివృద్ధికరంగా చేశాడు. దానిలో ఇప్పుడు ప్రియులారా ధనవంతులు కనిపిస్తూ ఉన్నారు, మంచి వ్యాపారాలు కనబడుతూ ఉన్నవి. ఇక్కడ ప్రియులారా మనం చూస్తూ ఉన్నాము, జక్కయ్య ధనవంతుడై ఉన్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసులు కారనేటువంటి మాట కనిపించినప్పటికీ కూడా ఓ ధనవంతుడికి ప్రియులారా దేవుడు రక్షణను లేక ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషాపాతు కూడా దేవుడు ప్రియులారా అతనికి మిక్కిలి ఐశ్వర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. మెండుగా కలిగిందంట అతనికి. ఏంటిదండి? ఐశ్వర్యం మెండుగా కలిగింది. కారణం ఏంటంటే
ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అతనికి ఏమిస్తున్నారంటే కబ్బాన్ని పన్నును కడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. ఏమండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే, యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న మత్తయి అను ఒక మనుషులను చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఈయన కూడా ఎక్కడ ఉండేవాడండి? సుంకం కట్టించుకునే ఆఫీస్ దగ్గర ఉన్నాడు అన్నమాట. ప్రియులారా, మంచి ఏమండి అధికారాలు కలిగినటువంటి వారు. ప్రియులారా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువారు సంచరించుచు ఎరుకోకు వెళ్ళారు. ఎరుకోలో ఎవరున్నారు అంటే ధనవంతుడైనటువంటి జక్కయ్య కనబడుతూ ఉన్నాడు. ఎవరు కనబడుతున్నారండి? ధనవంతుడైనటువంటి జక్కయ్య కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరి, యేసు ఎవరో అని చూడగోరి గాని కొట్టివాడనేందున జనులు గుంపు కోడిండుట వలన చూడలేకపోయాడు. యేసుక్రీస్తు ఎవరో అని చెప్పేసి చూడగోరాడు. ఈయన ఎవరండి? ధనవంతుడండి. ఎవరండి? ధనవంతుడు. కనుక నేటి దినాల్లో దేవుడు ప్రతి ఒక్కరికి ధనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఉద్యోగాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అభివృద్ధిని అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియులారా, ఆ అభివృద్ధిని, ఆ ఆశీర్వాదాన్ని ప్రియులారా పొందుకున్నటువంటి మనము దేవునిని మర్చిపోయే వారిగా ఎంత మాత్రం కూడా ఉండటానికి వీల్లేదు. కనుకనే పౌలు అంటాడు తిమోతిలకు రాసిన మొదటి పత్రికలో, ప్రియులారా 6వ అధ్యాయం 17వ వచనములో మనం చూసినట్లయితే, ఏమండి దేవుడు ప్రియులారా తన దాసుని ద్వారా చెప్తూ ఉన్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమును యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. ఈ సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య చాలా ధనవంతుడండి. కానీ ప్రియులారా, దేవుని యందే సుఖం ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి వ్యక్తి. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాము, ఏమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. దేని యందండి? ఇది అస్థిరమనేటువంటి విషయం గ్రహించాలి. ప్రియులారా, అస్థిరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. సుఖముగాను ఎవడైనా అన్నాడు, సుఖముగా అనుభవించుటకు సమస్యము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవుని యందే నమ్మిక ఉంచాలి, ధనము యందు కాదు. ఈ ధనవంతుడు ప్రియులారా యేసు ఎవరో చూడగోరుతూ ఉన్నాడు. అంటే ఆ ధనములో ఆయనకి ఏం దొరకలేదు? సుఖము ఏమండి దొరకలేదు. కనుక ప్రియులారా, ఈ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము. ఒకటి ప్రియులారా, ఎరుకోని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. రెండవది ప్రియులారా, ఆ వచనములో 2వ వచనములో అతడు ధనవంతుడని మనం గుర్తిస్తూ ఉన్నాము. ధనవంతులైనప్పటికీ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు అనేటువంటిది ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే, యోషపాతు చాలా ధనవంతుడు. అతని మనస్సును దేవుడు దృఢపరిచాడు. కనుక దేవుని యందు విశ్వాసం కలిగి ప్రియులారా యోషపాతు జీవిస్తూ ఉన్నాడు. మత్తయి కూడా ప్రియులారా మంచి అధికారం కలిగినటువంటి వాడు. సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు. ఆయన వెంబడించమని చెప్పగానే ప్రియులారా వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మత్తయి వెంబడించాడు. ఇదిగో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా ఈ 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, అప్పుడు యేసు 4వ వచనం చదవండి 19వ అధ్యాయంలో,
4వ వచనంలో అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను కనుక అతడు ముందుగానే పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. త్వరగా దిగేశాడంటే ప్రియులారా, అక్కడ చాలా మంది ఉన్నటువంటి కారణాన ఆయన ప్రియులారా మరి చూడలేకపోయాడు. అక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ప్రియులారా, అతడు పొట్టివాడుగా ఉన్నాడు. అతడు ప్రియులారా అక్కడ యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వారు అనేకులు గుంపులుగా ఆయనను ప్రియులారా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు కనుక ఆయన చూడడానికి వీలు పడలేదు. కనుక కొంచెం ఎదరికి వెళ్ళి ప్రియులారా ఆయన ఏమెక్కాడు అంటే మేడు చెట్టు ఎక్కేశాడు. ప్రియులారా యేసు ప్రభు ఆ చోటికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ చోటికి వచ్చినప్పుడు జక్కయ్యని ప్రియులారా త్వరగా దిగమని చెప్పి ప్రభు పిలిచాడు. వెంటనే విధేయత చూపించి ప్రియులారా ఆ చోటికి వచ్చినప్పుడు ప్రభు పిలిచినప్పుడు వెంటనే ప్రియులారా ఆ ప్రభు దగ్గరికి వచ్చి అతన్ని లేక యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఇంట్లోనికి చేర్చుకుని ఉన్నాడు. ప్రియులారా నేటి దినాల్లో దేవునిని మనం చేర్చుకోవాల్సిన వారు, మన హృదయాల్లోనికి తీసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము. జక్కయ్య ఎవరిని చేర్చుకున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఇంట్లోనికి చేర్చుకున్నారు. చేర్చుకున్న వెంటనే మనకు తెలుసు. అందుకు అది చూచి ఈయన కొంతమంది కొందరు చూచి అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస వెళ్ళని చాలా సనుక్కొనిది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకిచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనే అన్యాయముగా దేనినో తీసుకునేలా అతనికి 400 మరలా చెల్లించాలని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ఎదుడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమండి నేడే ఏమొచ్చిందంట? ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. 10వ వచనం చూస్తున్నాము, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ప్రియులారా దేని చేత నశించిపోతూ ఉన్నారు? ప్రియులారా ఆ నశించిపోయేటువంటి వారి కొరకు మనిషి కుమారుడు వచ్చాడు. ఉదయకాల సమయములో దేని చేత ప్రియులారా మానవులు నశించిపోతున్నారు? దేని చేత ప్రియులారా ఏకులు నశించిపోతున్నారు? వాటిలో నుండి ప్రియులారా వారిని రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు అని చెప్పేసి ప్రియులారా జక్కయ్యతో చెప్పటం జరుగుతూ ఉన్నది. నేడు మనతో కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు, దేని చేత మనం నశించిపోవటానికి వీలు లేదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనను మనము చేర్చుకోవాలి. ఆయన మనం ఏం చేయాలండి? మన హృదయాల్లో చేర్చుకోవాలి. ప్రియులారా దేవుని వాక్యాన్ని ముగించబోయే ముందు మన హృదయాల్లోనికి క్రీస్తును మనము చేర్చుకోవలసిన వారమై ఉన్నాము. ప్రభు ప్రియులారా ఎరుకో పట్టణం ఆ యొక్క సంచార మార్గంలో వెళుతూ ఆ ధనవంతుడైనటువంటి జక్కయ్య ప్రియులారా ప్రభువుని చేర్చుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాము. 139వ కీర్తనలో ప్రియులారా మొదటి 2-3 వచనాలు మనం చూసినట్లయితే 139వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడుకును నా పడుకును నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ బాగా
తెలుసుకొని ఉన్నావు. ఏమండి భక్తుడు చెప్తూ ఉన్నా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. జక్కయ్య అక్కడ ఉన్నాడనేటువంటి విషయం ప్రియరా, అతడు ఏమాత్రం నశించిపోవటానికి ప్రభువుకి ఇష్టం లేదు. ఏమాత్రమును కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. తలంపు పుట్టక మునిపే నా మనస్సును గ్రహించి ఉన్నావు. ప్రియరా, జక్కయ్య తలంపు పుట్టక మునిపే ఆయనకి ఏం ఆశ కలిగిందండి? యేసు ఎవరో చూడగోరాడన్నమాట. ఆయన తలంపుల్లోకి అటువంటి ఆలోచనలు వచ్చిందన్న సంగతి ఎవరికి తెలిసింది? యేసయ్యకి తెలిసిపోయింది. ఈరోజు దేవుణ్ణి చేర్చుకోవాలనేటువంటి హృదయం మనలో ఉంటే, దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆశ మనలో ఉంటే, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి తపన మనలో ఉంటే, తప్పనిసరి మన హృదయం దేవునికి తెలుసు. మనం కూర్చుండట, మనం లేచుట, మనం తలంపులు రాకమునుప ప్రియులరామనులను ఆయన పరిశీలించినటువంటి వాడు. ఆశ కలిగింది. చాలా ధనవంతుడు, ఎరుకోలో దీవించబడినటువంటి వ్యక్తిగా ప్రియులారా, ఈ లోక ధనం ఎంతో ఉన్నప్పటికీ కూడా నేటి దినాల్లో కూడా ప్రియులారా, దేవుని కొరకైనటువంటి తపన, దేవుని కొరకైనటువంటి ఆలోచన మన హృదయాల్లో ఉన్నట్లయితే తప్పనిసరి ప్రియులారా ఆయన మనల్ని ఎరిగి ఉంటాడు. ఆయన చేర్చుకోవాలనేటువంటి ఆశ వచ్చింది. ఇదిగో దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. నేను కూర్చుండట, నేను లేచుట, నా తలంపులు పట్టక మునిపే నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. 101 ప్రియులారా 2-3 వచనాలు మనం చూసినట్లయితే 101వ అధ్యాయములో కూడా 2-3 వచనాల్లో నేను కృపను గురించి న్యాయము చెప్పాను. యెహోవా నిన్ను కీర్తించదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చినవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకున్నాను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. ఏమండి ఆయన చెప్తున్నాడు, భక్తుడు తెలియచేస్తున్నాడు, ఎప్పుడు నా యొద్దకు వస్తాడు, యథార్థంగా నేను ఉంటాను. భక్తి తొలగిపోయినటువంటి వారి యొక్క మార్గాన్ని నేను అసహించుకుంటాను. వాటిని నేను అంటుకోనివ్వను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన మన హృదయాల్లోనికి రావాలనేటువంటి తపన మనలో ఉన్నట్లయితే, ఆయనను చేర్చుకోవాలనేటువంటి ఆశ మనలో ఉన్నట్లయితే ఆయన తప్పనిసరి వస్తాడు. పొట్టివాడిగా ఉన్నాడండి, జనులు గుంపు కూడి ఉన్నారండి, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఆ ఎరుకోలో, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆయన మహిమ, ఆయన యొక్క కీర్తి, ఆయన ఘనత, ఆయన పేరు ప్రియులారా మారిపోతూ ఉన్నది. ఎందరినో బాగు చేస్తున్నాడు, ఎందరినో ప్రియులారా ఏమండి ఆయన మేలు చేస్తున్నాడు. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులను బాగు చేస్తూ ఉన్నాడు. ఆయన మహిమ ప్రియులారా, ఆయన కీర్తి ప్రభావాలు పెరుగుతున్న కారణాన ఆ ధనవంతుడైనటువంటి జక్కయ్య ఎవరూ చూడాలనేటువంటి ఆశ అతనిలోనికి వచ్చింది. ఎప్పుడు నా ఇంటికి వస్తాడా, లేక ఎప్పుడు నేను చూస్తాననేటువంటి ఆలోచన ప్రియులారా ఆయనకు వచ్చింది. ఆయన ఆలోచన ప్రభువు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు గుర్తించారు. ఆయన ఉన్న స్థలానికి ఆయన వచ్చాడు. ఆయన ఎక్కి ఉన్నటువంటి ఆ మేడు చెట్టు దగ్గరకే ప్రభు ప్రియులారా వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగిరా అని చెప్పేసి ప్రభు పిలిచాడు. ప్రభు వచ్చిన వెంటనే ప్రియులారా జక్కయ్య ప్రియులారా ఆయన ఇంటికి చేర్చుకున్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనములో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయములో ప్రియులారా 23వ వచనములో మనం చూసినట్లయితే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దాము. ఆయన రావటమే కాదు, ఇప్పుడు ఎవరు కూడా వచ్చేసారండి జక్కయ్య ఇంటికి? ఆయనతో ఉన్నటువంటి తండ్రి కూడా
పరిశుద్ధాత్ముడు కూడా నేటి దినాల్లో ఎవరైతే ప్రియులారా ఆశ కలిగి ఉంటారో వారిని ఆదరించడానికి, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను కైకొనును, వాడు నా తండ్రి వానిని ప్రేమించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేద్దాము. ఒంటరిగా ఉన్నటువంటి, ఖాళీగా ఉన్నటువంటి ఆ హృదయాల్లోనికి ఆశ కలిగి ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు, ఆయనతో పాటు తండ్రి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్ముడు కూడా మనతో ఉండి మనలను ఆదరించగలుగుతాడు. కనుక ప్రియులారా ఆయనను మనం చేర్చుకునటానికి, మన హృదయాల్లో తీసుకునటానికి ఆశ కలిగిన వారిగా ఉండాలి. జకరే తలంపులు ఎరిగినటువంటి దేవుడు, జకరే ఉద్దేశాలు ఎరిగినటువంటి దేవుడు, ఆయన చూడాలనేటువంటి ఆశ, ఆ తపన ప్రియులరా ప్రభు గుర్తించి ఆయనున్న స్థలానికి వచ్చి ఆయనకు కనుపరుచుకున్నాడు. ఇదిగో జకరియా ఏం చేస్తున్నాడంటే ఆయన్ని ఇంటికి స్వీకరిస్తూ ఉన్నాడు, ఇంటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రభువు ప్రియులరా ఆయన ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉన్న చాలా మంది అనుకుంటున్నాడు పాపి అయిన వారి ఇంటికి వెళ్ళాడు. ఎవరండి ఆయన? పాపి అయిన వారి ఇంటికి వెళ్ళాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఎటువంటి వారమైనా సరే ఆయనను ప్రియులారా స్వీకరించటానికి మన మనసు ఉంచినట్లయితే మన హృదయాల్లోనికి రావటానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ప్రియులారా ఆయన్ని చేర్చుకోగలుగుతావా? ఆయన హృదయంలోని స్వీకరించినట్లయితే ఆయన వస్తూ ఉన్నారు, తండ్రి వస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్ముడు వచ్చి మన హృదయాలను ఆదరించి మనల్ని ప్రియులారా బలపరిచేవాడై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తూ ఉన్నాడు, ప్రియులారా 3వ అధ్యాయము 15వ వచనములో నుండి మనం చూసినట్లయితే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించుటట్లుగాను. ఎలాగంటండి? విశ్వాసము ద్వారా మన హృదయాల్లో యేసు నివసిస్తాడంట. యేసు క్రీస్తు మన హృదయాల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. ప్రియులారా ఆయన మన హృదయాల్లోనికి విశ్వాసము ద్వారా ఆయన వస్తాడన్నమాట. ఎలా వస్తాడని మన హృదయాల్లోనికి? మనం విశ్వసించినట్లయితే విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు మన హృదయాల్లోనికి వస్తాడు. ఈ సమయంలో నువ్వు విశ్వసించే, దేవా పాపినైనటువంటి నన్ను నా హృదయాల్లోనికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను. జకరియా గురించి చెప్పబడుతున్న మాట, పాపి అయిన మనిషిని ఇంటికి వెళ్ళి కూర్చొని ఉన్నాడు ఈయన. మన హృదయాలు ఎరిగినటువంటి వాడు, మన హృదయాలు ఎరిగినటువంటి వాడు. మనం ఆయన స్వీకరించినట్లయితే, మనం హృదయాల్లోనికి ఆయన రమ్మని కోరినట్లయితే ఆయన మన హృదయాల్లోనికి విశ్వాసము ద్వారా వస్తాడు. ఆయన రావటమే కాదు, తండ్రి మన హృదయాల్లోనికి వస్తాడు. ఆయన రావటమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మన హృదయాల్లోనికి వచ్చి మనల్ని ఆదరించగలుగుతాడు, మన పరిశుద్ధులుగా చేయగలుగుతాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనములో మనం చదివినట్లయితే, ఇదిగో నేను తలుపును వద్ద ఉండి నిలుచుండి తడుచున్నాను. ఆయన ఏం చేస్తున్నాడంట? తలుపును వద్ద ఉండి తడుచున్నాడంట. ప్రతిరోజు తడుచు ఉన్నాడు, ప్రతిసారి తడుచు ఉన్నాడు. ప్రేరణ ప్రభు అన్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచండి తడుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనములు చేయుదురు. ఆయనతో మనతో ఆయన మన హృదయాలు అనే తలుపు దగ్గర తడుతున్నాడు. ఆయన విశ్వాసం ద్వారా ఆయన్ని చేర్చుకోగలిగినట్లయితే ఏ బలహీనతతో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి ప్రియులారా అవిధేయతతో జీవించినప్పటికీ కూడా, ఎటువంటి పాపంలో ఉన్నప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభువారిని ప్రియులారా స్వీకరించినట్లయితే పాడైపోయినటువంటి ఆ ఎరుకోను
నిస్సారమైనటువంటి నిర్ప్రయోగంగా ఉన్నటువంటి జీవితాలను, ఇదిగో ప్రియులారా ఈ లోకంలో భాగ్యం అనుకుంటున్నటువంటి ఈ లోక ప్రియులారా ఏమండి సంపదలో, ఈ లోక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు అశాంతితో జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రభువుని స్వీకరించినట్లయితే జకరియా యేసు ఎవరు అని చూడగోరాడు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగినటువంటి వాడు. ఆయన హృదయాన్ని ప్రియులారా పరిశీలన చేసి ఆయన ప్రియులారా స్థలానికి వచ్చినప్పుడు ప్రభువుని ఆయన హృదయంలోనికి, ఆయన ఇంట్లోనికి, హృదయం అనేటువంటి ఇంట్లోనికి ప్రియులారా ఆయన స్వీకరించాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఎవరి దగ్గర అయినా అన్యాయం చేసినట్లయితే అతనికి ఏమేస్తాడంట? 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను. నా దోషాలు నేను సరి చేసుకున్నాను, నా అవిధేయతలను, నా పాపములను సరి చేసుకుంటున్నాను అనేటువంటి రీతిగా. అందుకనే ప్రభు అంటున్నాడు, నశించిపోయిన దానిని వెదికి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని ఎవరితో చెప్పారు? జకరీతో చెప్పారు. ఆయన అదే విషయాన్ని మనతో కూడా చెప్తూ ఉన్నాడు. ఎవరైనా సరే విశ్వాసం ద్వారా ఆయన హృదయంలో స్వీకరించినట్లయితే, ఎవరైనా సరే ఇదిగో ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే ఆయనని హృదయంలో తీసుకుని విశ్వాసం ద్వారా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా నువ్వు నా హృదయంలోనికి రండి, నువ్వు ఐశ్వర్యం ఇచ్చేవాడువు, నువ్వు నీ నిత్యత్వం ఇచ్చేటువంటి వాడువు, నువ్వు నాయన నీ సమాధానం అనుగ్రహించేటువంటి వాడు అని చెప్పి ఎవరైనా ఆయనను ఏమండి హృదయంలోనికి చేర్చుకున్నట్లయితే, చివరిగా 119వ కీర్తన 59, 60 వచనాన్ని చూసి ప్రియులారా మనము ముగించుకుందాము. కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. 119వ కీర్తన 59వ వచనము 60వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటేనే, నీ శాసనల తట్టు మరలుకొంటిని. ఏమన్నాడండి భక్తుడు? నా మార్గాలు నేను పరిశీలన చేసుకుని, నేను నడిచే మార్గం, ఆ జకరియా మార్గం, ఆ మత్తయ్య మార్గం. ప్రియులారా కొందరు మార్గాలు వారు చూసుకుని తిరిగి దేవుని తట్టుకు తిరిగినట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. ఏమండి, నా మార్గంలో నేను పరిశీలించుకుంటేనే, నీ శాసనల తట్టు మరలుకొంటేనే, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితేనే. ఇప్పుడైనా సరే త్వరపడి దేవుని తట్టుకు తిరిగినట్లయితే, విశ్వాసంతో దేవుని స్వీకరించినట్లయితే, నమ్మికతో దేవుణ్ణి స్వీకరించినట్లయితే నీ అవిధేయతలు క్షమించబడతాయి. దేవుడు నిన్ను ప్రియులారా యోగ్యునిగా చేస్తాడు. దేవుని ప్రియులారా దేవుని రక్షణని అనుగ్రహిస్తాడు. ప్రభు అన్నాడు ప్రియులారా 19వ వచనములో ప్రభు అన్నాడు, ఏమండి జకరియా గురించి చెప్తూ ఉన్నాడు. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, రక్షణ వచ్చి ఉన్నది. త్వరగా మరులుకుని, త్వరగా ఆయన తట్టుకు తిరిగి, త్వరగా ఆయన దగ్గరకు వచ్చి, త్వరగా ఆయన హృదయంలో స్వీకరించుకున్నట్లయితే నేను నీ ఇంటికి ఏమొస్తుందో తెలుసా? రక్షించబడతావు. ప్రియులారా లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, అవిధేయతల నుండి రక్షించబడటానికి అవకాశం ఉన్నది. కనుక ఈ సమయంలో నేను దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, సమయం అయిపోయింది. ప్రభువా నాయనా, నేను నా ఇంటి వారిని రక్షించబడినట్లు సహాయం చేయండి. నేను నీ వైపుకు మరలుకోగలిగినట్లు సహాయం చేయండి. నీ మాటల వైపుకు, నీ ఆజ్ఞల వైపుకు నేను తిరగగలిగినట్లు సహాయమును దయచేయండి. జకరియా యేసు ఎవరో చూడగోరాడు నాయన. ఇదిగో మా అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడవు, మా హృదయాలు నిన్ను గుర్చేటువంటి ఆశను మాకు అనుగ్రహించండి నాయన అని ప్రభు సన్నిధిలో మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందాం. ప్రియులారా చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాము. ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు నా హృదయంలో చేర్చుకోగలిగినట్లు సహాయమును దయచేయండి నాయన. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభు బలిలో పాల్గొనే ముందు ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో.